Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ యూరాలజీలో ఉన్న సమస్యలకి అంటే మూత్ర సంబంధిత సమస్యలకి మీరు వాడే మందుల వల్ల ఆండ్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సమస్యల గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకి ఎప్పుడైనా ప్రోస్టేట్ సైజ్ పెరిగింది, లేకపోతే మూత్రం సరిగా రావట్లేదు, లేకపోతే ఇంకా ఇతర సమస్యలు, లేకపోతే కొద్ది నొప్పిగా ఉంది అన్నప్పుడు మనం జనరలీ యూరాలజిస్టులు ఇచ్చే కామనెస్ట్ మందులు, దానివల్ల మనకొచ్చే ఆండ్రాలజీ సమస్యల గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా ఎప్పుడైనా మీకు ప్రోస్టేట్ సైజ్ పెరిగితే ఏ ఏజ్ వారికైనా కానీ కామన్గా డాక్టర్స్ స్టార్ట్ చేసే కామనెస్ట్ ట్యాబ్లెట్స్. సో మనము ఆ మందుల వల్ల మనకి వచ్చే సమస్యలు దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా కామనెస్ట్ యూజ్ చేసే ట్యాబ్లెట్స్లలో సిల్డోసిన్ అంటాము. సిల్డోసిన్తో పాటు డ్యూటెస్ట్రైడ్ అని ఇస్తాము. ఎనీ ట్యాబ్లెట్ విత్ డ్యూటెస్ట్రైడ్ ఉన్నప్పుడు ఏంటంటే డ్యూటెస్ట్రైడ్ వల్ల చాలా మందిలో అంగస్తమన సమస్యలు కామన్గా చూస్తుంటాము. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా మీరు సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు మీ డాక్టర్ గారికి ఖచ్చితంగా ఇది తెలియజేయాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్తో ఖచ్చితంగా మీకు అంగస్తమన సమస్యలు 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా వరకు ట్యాబ్లెట్స్లలో సిల్డోసిన్ కానీ, మీకు వేరే ట్యాబ్లెట్స్ సిల్డోసిన్ కానీ, లేకపోతే టామ్సులోసిన్ కానీ, ఇలాంటి ట్యాబ్లెట్స్లో చాలా వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇలా ఎజాక్యులేటరీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా మీకు వీర్యం రాకపోవడం, లేకపోతే వీర్యం వచ్చినా అది మూత్రం సంచిలో పడిపోవడం, ఇలాంటి రకరకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. నాకు రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకి మూత్ర సంబంధిత ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఆయన 28 years old. ఆయనలో ప్రెగ్నెన్సీ రావడానికి చాలా కష్టంగా ఉంది అని అన్నీ ఏ టెస్ట్ చేసినా అబ్సల్యూట్లీ నార్మల్గా ఉండే. అప్పుడు మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసినప్పుడు మనం చూసింది ఏంటంటే ఆయన ఆల్రెడీ సిల్డోసిన్ ట్యాబ్లెట్ వాడుతుండు. దానివల్ల ఖచ్చితంగా ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానివల్ల ఆయన వీర్యం ముందరికి వచ్చేది వెనకపోతుంది. ఆయన ఏమనుకుంటున్నారు, నాకు సెక్స్ చేస్తున్నా నాకు హ్యాపీనెస్ వస్తుంది, వీర్యం బయటకు వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఆ వీర్యం మూత్రం సంచిలో పోతుంది. దాన్ని రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. సో మనం ఇట్లాంటి మందులు తీసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాకు యూరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆండ్రాలజిస్ట్ కూడా సాటిస్ఫైడ్గా ఉన్న ఏకైక డ్రగ్ మాకు ఆల్ఫుజోసిన్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటే మీకు జనరలీ మీకు యూరినరీ ఇష్యూస్ ఏమన్నా అది కవర్ అవుతుంది. ప్లస్ దానివల్ల మీకు ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ కానీ, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ యూరాలజీ డ్రగ్స్ తీసుకున్నప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ యూరినరీ ప్రాబ్లమ్స్కి మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ యూరాలజిస్ట్ని ఖచ్చితంగా అడగండి. నేను సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నాను, నాకు ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే అవిట్లకి సేఫెస్ట్ డ్రగ్స్ మీకు ఇస్తారు. సో అలా చేయడం వల్ల మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.